హలో స్పైసీ రైడర్స్, వెల్కమ్ టు శ్రీకారం రుచులు. ఇవాళ మనం నువ్వుల పొడిని ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. నువ్వులు 200 గ్రాములు, ఎండుమిరపకాయలు 15, ఎవరు స్పైసీ లెవెల్స్కి తగ్గట్లుగా వాళ్ళు ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడా, తిరగమాతకి పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు లేదా చాయ్ మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కమ్మనైన నువ్వుల పొడిని ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్న తిరగమాత గింజల్ని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకుని గరిటెతో తిరగమాత మాడకుండా వేయించుకోవాలి. తిరగమాత కొంచెం వేగినాక మనం నువ్వుల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. మనం రోజుకి 1 నువ్వుల నుండిని తినమంటారండి. మనం నువ్వులు ఉండనే కాకుండా ఇలా మనం నువ్వుల పొడిని కూడా చేసుకుని తినచ్చు. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా మనం నువ్వుల పొడిగలాగా అయినా ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నువ్వులు చిటపట్లాడేంత వరకు ఉంచుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఈ నువ్వుల్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి. కమ్మనైన నువ్వుల పొడి ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇది ఇంకా సర్వింగ్కి సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడి అన్నంలో 1 స్పూన్ నువ్వుల పొడి వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని తిని చూడండి. ఈ రుచి ఎలా ఉంటుందో మీరు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలోకి కూడా ఈ నువ్వుల పొడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విజిట్ శ్రీకారం బ్లాగ్స్ ఆన్ ఫేస్బుక్. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.